ఈరోజు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ బ్యాక్టీరియంలు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీజెడ్సి టీఎం అండ్ బీసీసీఎస్ టీఎం వాళ్ళకి క్లాస్. అయితే మనకు అసలు ఫస్ట్ బ్యాక్టీరియంలు అంటే ఏంటివి, అసలు వాటి యొక్క నిర్మాణం, వాటి యొక్క ఉనికి, వాటి యొక్క పరిమాణం ఏంటిదో చూద్దాం. ఈరోజు బ్యాక్టీరియంల యొక్క ఇంట్రడక్షన్. అయితే ఫస్ట్ బ్యాక్టీరియంల గురించి చూసే ముందు మనము రెండు రకాల జీవుల గురించి తెలుసుకోవాలి. అవేంటివంటే నిజ కేంద్రక జీవులు, రెండోది కేంద్రక పూర్వ జీవులు. అయితే మీకు చిన్నప్పటి నుంచి మనకు ఒక పాయింట్ ఉంటుందమ్మా, ఏంటిదంటే అవి ఏకకణ జీవులు, బహుకణ జీవులు. ఏకకణ జీవులు అంటే ఒకే ఒక కణాన్ని కలిగి ఉన్నటువంటి జీవులు. బహుకణ జీవులు అంటే అనేక కణాల చేత నిర్మించబడినటువంటి కణజాలం కలిగినటువంటి జీవులు. అయితే మనకు ఎక్కువగా బ్యాక్టీరియాలన్నీ ఏకకణ జీవులే అన్నమాట. అయితే ఈ ఏకకణ జీవుల్లో కూడా మధ్యలో కేంద్రకం ఉంటుంది. అయితే ఈ కేంద్రకం చుట్టూ కేంద్రకత్వచం లేకుంటే వాటిని కేంద్రక పూర్వజీవులని, కేంద్రక పూర్వజీవులు. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటే వాటిని నిజ కేంద్రక జీవులని అంటారు. తేడా తెలిసిందమ్మా? కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం లేకపోతే కేంద్రక పూర్వజీవులు. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటే నిజ కేంద్రక జీవులు. కేంద్రకం నావరిస్తూ కేంద్రక త్వచం ఉంటే నిజ కేంద్రక జీవులు. కేంద్రక త్వచం లేకపోతే కేంద్రక పూర్వ జీవులు. అయితే మనకు బ్యాక్టీరియాలు, వైరస్లు, నీలి ఆకుపచ్చ శైవలాలు ఇవన్నీ కూడా మనకు కేంద్రక పూర్వ జీవులు. కేంద్రక పూర్వ జీవులు అంటే కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం అనేది ఉండదు. ఇవి కాక మిగిలిన జీవులు మొత్తం కూడా మనకు నిజ కేంద్రక జీవుల కిందికి వస్తాయి. కేవలం బ్యాక్టీరియాలు, వైరస్లు, నీలి ఆకుపచ్చ శైవలాలు మాత్రమే కేంద్రక పూర్వ జీవులు, అంటే అభివృద్ధి చెందినటువంటి జీవులు. నెక్స్ట్ బ్యాక్టీరియాల గురించి చదివేటటువంటి అధ్యయనాన్ని ఏమంటారంటే బ్యాక్టీరియాలజీ అంటారు. బ్యాక్టీరియాల గురించి చదివే అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు. నెక్స్ట్ మొట్టమొదటగా యాంటోనీ వాన్ లివెన్హక్ అనేటటువంటి శాస్త్రవేత్త 1683 సంవత్సరంలో ఈ బ్యాక్టీరియాలను అతి సూక్ష్మ జంతుకాలు అని కనుగొనడం జరిగింది. ఈయన బావి నీటిని తీసుకొని అవి సూక్ష్మదర్శిని కింద గమనించినప్పుడు చిన్న చిన్న నిర్మాణాలు కనిపించినాయి. వాటిని అతి సూక్ష్మ జంతుకాలు అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత సెడిలెట్ అనే శాస్త్రవేత్త సూక్ష్మ జీవులు అని పేరు పెట్టిండు వాటికి. ఆ తర్వాత ఎర్హెన్బర్గ్ అనే శాస్త్రవేత్త దీనికి లాస్ట్గా బ్యాక్టీరియా అనేటటువంటి పేరును పెట్టడం జరిగింది. ఇవల్లాక చెప్పిన కదమ్మా, బ్యాక్టీరియాలన్నీ కూడా ఏకకణ సూక్ష్మ జీవులు, మన కంటికి కనిపించవు. అంటే కనిపించినా కూడా అతి సూక్ష్మంగా ఉంటాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, బ్యాక్టీరియాలు ఎక్కడ కనిపిస్తాయి అనేది మీకు ఉనికిలో వస్తుంది. అయితే బ్యాక్టీరియాల యొక్క ఉనికి అంటే ఎక్కడుంటాయి ఇవి? గాలిలో ఉంటాయి, నీటిలో ఉంటాయి, దుమ్ము రేణువులలో ఉంటాయి, మృత్తికలో ఉంటాయి. నెక్స్ట్ కుళ్ళిపోయినటువంటి పదార్థాలపైన కూడా ఉంటాయి. కుళ్ళిపోయినటువంటి పదార్థాలపైన కూడా మనకు బ్యాక్టీరియాలు అనేవి కనిపిస్తాయి. అయితే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ వచ్చినప్పుడు ఇంట్లోకి మిర్రర్ ద్వారా బయటకు వస్తే ఆ టైంలో మీరు ఏదైనా దులిపినప్పుడు ఆ దుమ్ము రేణువులన్నీ కూడా సన్లైట్ వైపు ప్రయాణిస్తున్నట్టు మనకు కనిపిస్తాయి. అలా కనిపించినప్పుడు అందులో మొత్తం సన్లైట్ వైపు పోయే మొత్తం కూడా బ్యాక్టీరియాలే. ఆ దుమ్ము రేణువుల్లో మొత్తం మనకు కనిపించేవి సన్న పొగలాగా వస్తుంది, వాటిలో ఉండేది మొత్తం బ్యాక్టీరియాలే.
నెక్స్ట్ ఎచ్చరేషియా కోలై అనే బ్యాక్టీరియా మాత్రం మానవుని ఆహార నాళంలో ఉంటుంది. మానవుని ఆహార నాళంలో ఉండి మనం తినేటటువంటి పదార్థాల్లోని సెల్యులోజ్ని జీర్ణం చేయడానికి ఈ ఎచ్చరేషియా కోలై బ్యాక్టీరియా అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ ఎచ్చరేషియా కోలై బ్యాక్టీరియా మనకి కామన్గా పులిసినటువంటి ఇడ్లీ పిండిలో, దోశ పిండిలో వీటిలో కూడా అభివృద్ధి చెందుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు సరిగ్గా అరగకపోతే చాలామంది చల్ల మజ్జిగ చేసుకొని తాగుతారు. మజ్జిగ చేసుకొని తాగినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ పెరుగులో ఉండేది కూడా మనకు ఎస్చెరిషియా బ్యాక్టీరియా అనేది మనకు ఫుడ్ డైజెషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియాల యొక్క పరిమాణం, దాని యొక్క సైజు ఎలా ఉంటుందనేది చూద్దాం. అయితే ఒక నీటి బిందువులో ఏదైనా బావి నీటి నుంచి కానీ మామూలుగా కుంటల్లో చెరువుల్లో నీరు తీసుకున్నప్పుడు ఒక నీటి బిందువులో 50 మిలియన్ల బ్యాక్టీరియంలు మినిమం ఉంటాయి. 50 మిలియన్లు మినిమం ఉంటాయి. అయితే వీటి యొక్క సైజ్ తీసుకుంటే 0.02 నుంచి 2.0 మైక్రోమీటర్ వ్యాసార్థాన్ని కలిగి ఉంటాయి. అంటే అతి సూక్ష్మం అన్నమాట. నెక్స్ట్ వీటి యొక్క పొడవు తీసుకుంటే 1 నుంచి 10 నానోమీటర్స్, మిల్లీమీటర్స్ కూడా కాదు, నానోమీటర్స్ పొడవును కలిగి ఉంటాయి. అంటే చాలా చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ అతి పెద్ద బ్యాక్టీరియం వచ్చేసి స్పైరుల్లం. దాని పేరేంటిది? స్పైరుల్లం. ఇది 600 నానోమీటర్ పొడవును కలిగి ఉంటుందన్నమాట. అయితే ఇది బ్యాక్టీరియాల యొక్క పరిమాణం. రేపు నెక్స్ట్ క్లాస్లో బ్యాక్టీరియాల యొక్క ఆకృతి గురించి చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా క్లాసెస్ మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఒక టాపిక్ అయిపోగానే దానికి సంబంధించిన నోట్స్ మొత్తం మీకు వాట్సాప్లో పెడతాను. ఆ నోట్స్ కూడా మీరు మొత్తం నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ. నోటిఫికేషన్స్ కూడా వచ్చేటట్టు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు అన్ని క్లాసెస్ వస్తాయి. ఓకేనమ్మా? ఓకే.